టైం ఏమో 1 దాటింది. నాకేమో నిద్ర రావట్లేదు. మా అక్కేమో రాజమండ్రి వెళ్దాం పొద్దున్న 6 గంటలకు అంటుంది. ఇంట్లోనేమో ఫ్యాన్ లేదు, దోమలేమో దుబ్బేస్తుంది, ఏసీ ఏమో పని చేయట్లేదు. అమ్మ టార్చర్ అంటే ఎలా ఉంటుందని అనిపిస్తుంది. దరిద్రాలన్నీ మీదట పని వచ్చేసి పొద్దున్న 5 గంటలు లేపేసి స్నానం చేయమంది మా అక్క. తర్వాత టీ ఇచ్చింది. టీ తాగేసి రెడీ అయ్యాం. మా అక్కోళ్ళ పిల్లలు రెడీగా ఉన్నారు కారు ఎక్కడానికి. చక్కగా ఎక్సైట్మెంట్లో ఉన్నారన్నమాట. మా లక్కి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. కొంచెం ఫాగీగా ఉంది. వాటర్ కొట్టి కారు అలా స్టార్ట్ చేసి ఇంకైతే రైడ్ అయితే మొదలుపెట్టాము. వెళ్తున్నాము అలా మెల్లగా చక్కగా. ఎక్కడి వరకు వచ్చాం గుర్తులేదు కానీ వచ్చేసాం. వస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం, ఆడుతూ పాడుతూ అలా మా ఫ్రెండ్స్. అలా గంట వరకు రీచ్ అయిపోయాం. అలా మెల్లగా స్లోగా మంచిగా ఉండడం వల్ల స్లోగా వెళ్తున్నాం. అంటే ప్రతి సెంటర్లోనూ కూడా చక్కగా అందరూ లొంగిలు వేసుకుని, నేను షార్ట్స్ వేసిన జోబులో చేతులు వేసి చక్కగా తిరుగుతున్నారు టీ తాగడానికి, లేదంటే బడ్డీ షాపులు తిరుగుతున్నారు. విలేజ్లో మార్నింగ్ వైబ్స్ వేరే విధంగా ఉంటాయి. అసలు మంచి బాగుంటుంది విలేజ్ లైఫ్ అంటేనే. మెల్లగా హైవే అయితే ఎక్కేసాము. రావులపాలెం హైవే ఎక్కేసి అలా రావులపాలెం బ్రిడ్జ్ వరకు రీచ్ అయిపోయాం. రావులపాలెం బ్రిడ్జ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంటుంది అక్కడ. కానీ ఆగడానికి ఉండదు, ఆగితే ఏదో ఎత్తుకెళ్ళిపోద్ది అన్నమాట. అక్కడి నుంచి ఇంకా హైవే నుంచి లెఫ్ట్కి తీసుకుని ఎవరది ధవళేశ్వరం స్టార్ట్ అయ్యాం. ధవళేశ్వరం కూడా రీచ్ అయిపోయాము. ఇదిగో మా ఫ్రెండ్ సురేష్. మెల్లగా ఇంకా స్పీడప్ అయ్యి వెళ్ళడం మొదలుపెట్టాం. అంటే అక్కోళ్ళ పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుందన్నమాట. పాపం రావడమే మా అక్క పిల్లని రెడీ చేసేసి స్కూల్కి ఎక్కించేసింది కారు. అంటే వాళ్ళ బస్ మిస్ అయింది. సో ఇంకా తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్ దగ్గరే మాట డ్రాప్ చేయడానికి వెళ్ళాము. ఇది ఊర్లో స్కూల్ మాట. అంటే మళ్ళీ వాళ్ళు టీచర్ అలౌ చేస్తుందో లేదనేసి మా అక్క తీసుకుని వెళ్ళి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళింది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైడే కూడా సెలవు పెట్టారు ఒకరోజు నేను వస్తున్నానని. సో టీచర్స్ని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళింది అన్నమాట మా అక్క. ఇంకా అది అయిన తర్వాత మా బైక్స్ కొన్ని స్పేర్ పార్ట్స్ కావాలి, అవన్నీ తీసుకోవడానికి రాజమండ్రి ఒక ఆటోమొబైల్ షాప్కి అయితే వచ్చాము. అన్నీ సక్సెస్ఫుల్గా తీసుకుని అలా కాసేపు పుష్కర్ ఘాట్ వైపు రైడ్కి వెళ్ళి కాసేపు అలా తిరిగాము. తర్వాత కొంచెం ఆకలి వేసింది. అంతే మా ఫ్రెండ్కి కాల్ చేసాం. తనైతే రాజమండ్రిలోని గాంధీపురం దగ్గర